హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈ రోజు నుండి మనము మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ హైకోర్టు ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనము 1 by 1 అయితే చూద్దామండి. అన్నిటికీ కామన్ టెస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అన్నిటికీ కూడా సేమ్ సిలబస్ అండి. మార్కుల దగ్గరనే డిఫరెన్స్ ఉంటుంది. సింపుల్, ఓకేనా? అందరూ కూడా గమనించాలి. కానీ ఆఫీస్ సబార్డినేట్ ఒక్కదానికి మాత్రము, ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కి మాత్రము మనకు మెంటల్ ఎబిలిటీ యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఓకేనా? బట్ రిమైనింగ్ అన్నిటికీ కూడా జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ అన్నీ కూడా సేమ్ అని అయితే మనము గుర్తుంచుకోవాలి. మరి ప్రీవియస్ పేపర్స్ని చదవడం అంత ముఖ్యం అంటే 100% ముఖ్యము. ఎందుకు? ప్రశ్నల సరళి ఏ విధంగా వస్తుంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనే వివరాలు అయితే మీకు అందచేయడము జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మీకు కనుక ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా కావాలి అనుకుంటే తప్పకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన కోర్స్లో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా యాడ్ చేయడము జరుగుతుంది డైలీ వైజ్గా. అంతేకాకుండా ఇప్పుడు కనుక మీరు కోర్స్ కనుక తీసుకుంటే మనది, ఓకేనా, విత్ ఇన్ 1.5 monthలో అంటే డైలీ వైజ్గా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అందజేయడం జరుగుతుందండి. మీరు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. ఈ గ్రాండ్ టెస్ట్లని ప్లస్ పీడిఎఫ్ కూడా అందజేస్తాను. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి వీడియోస్ని చూస్తున్న అందరూ. ఈ క్రింది వారిలో భారతీయ మతపరమైన ఆచారాల ప్రక్షాళనకు అంకితమైన నిరంకారీలు అనే ఉద్యమాన్ని భారతదేశంలో ఎవరు స్థాపించారు? నిరంకారీలు, ఓకేనా? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ద నిరంకారిస్ మూవ్మెంట్ ఇన్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ 2 బాబా దయాల్ దాస్. ఓకే, బాబా దయాల్ దాస్, నిరంకారి మూవ్మెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 2018-19 ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఇప్పుడు మనకు రావు ఇవి, ఓకేనా? వదిలేయండి. కరెంట్ అఫైర్స్ నేను అప్డేటెడ్వి చెప్తాను మళ్ళీ సపరేట్గా. ఓకే, నెక్స్ట్ 1687లో ఆ సమయంలో గుంటూరులో భాగంగా ఉన్న గోల్కొండ సుల్తానేట్ కుతుబ్ షాహీని డాష్ చక్రవర్తి జయించినప్పుడు గుంటూరు మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. ఎవరు జయించినప్పుడు అండి? ఔరంగజేబ్ జయించినప్పుడు అండి. గుంటూరు ఒక భాగంగా ఉండేదండి. గుంటూరులో మనకు ఆంధ్రాలో అంటే తెలంగాణ ప్రాంతంలో ప్లస్ ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈ యొక్క గోల్కొండ సుల్తాన్లు అయితే పాలించేవారండి, కుతుబ్ షాహీలు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. అయితే కుతుబ్ షాహీ రాజును ఓడించి ఔరంగజేబ్ గుంటూరులో ఉన్నటువంటి కొంత భాగాన్ని సుల్తానేట్ను ఆక్రమించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఓకే, సామూహిక విధ్వంస ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థల సవరణ చట్టం 2022 లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 6 ఏప్రిల్ 2022 సంవత్సరంలో ఆమోదించింది. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. వేరుశనగ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం అని అడిగారు. సో ప్రజెంట్ కూడా గుజరాతే ఉందండి. 2001 వరకు కాదు, 2025 వరకు కూడా గుజరాతే టాప్లో ఉంది వేరుశనగ ఉత్పత్తిలో. ఓకే, నెక్స్ట్
క్రింది వాటిలో ఏ గుహలు భారతీయ రాక్ కట్ శిల్పకళకు ఏకశీల ఉదాహరణ? గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున నెలకొని ఉన్నాయి. ఏంటండి? ఉండవల్లి గుహలండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఉండవల్లి గుహలు ఎక్కడ ఉన్నాయి? ఇవి గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున నెలకొని ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ ఏ monolithic example of Indian rock cut architecture are located on the bank of Krishna river in Guntur district is called Undavalli caves, Undavalli గుహలు. నెక్స్ట్ వన్. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఇది కూడా కరెంట్ అఫైర్సే. 19వ శతాబ్దపు చివరలో నిర్మించబడిన మరియు మిలిటరీ హౌస్ మరియు బ్యాంక్గా ఉపయోగించబడిన ఆంధ్రప్రదేశ్లోని క్రింది కోటలలో ఏది ఇప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక ఆసుపత్రిగా ఉంది? ఏంటది? త్రిముల్గేరి కోట. ఓకే, త్రిముల్గేరి అనేటువంటి కోట ఆంధ్రప్రదేశ్లో ఉందండి. మరి ఇది ప్రజెంట్ ఒక హాస్పిటల్, సైనిక హాస్పిటల్గా ఉండడం అయితే మనము చూడవచ్చు. త్రిముల్గేరి కోట ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కడపలోని బద్వేల్లోని నల్లమల వాలులో క్రింది నేలలో ఏది కనిపిస్తుంది? ఇది సాధారణంగా పాదాల కొండల దగ్గర కోసిన కొండవాలుగా కనిపిస్తుంది. ఏంటండి? స్కెలేటర్ నేలలు. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి వయ వందన యోజన అనేది ఏ రకమైన పథకము? ప్రధానమంత్రి వయ వందన యోజన ఏంటండి? పెన్షన్ పథకము. ఓకే, ఇదొక పెన్షన్ పథకము, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా అవసరం లేదండి, చూద్దాం. ఓకే, 2015 కదా. ఆంధ్రప్రదేశ్లో 1 జనవరి 2015 నుంచి 5 ఫిబ్రవరి 2019 వరకు మొత్తము 3,474.57 హెక్టార్ల అటవీ భూమిని డాష్ కింద అటవీతర ప్రయోజనాల కోసము మళ్లించారు. దేని కింద అండి? అటవీ రక్షణ చట్టం 1980 ప్రకారం దాన్ని మరి అటవీతర అంటే ఏంటి? పరిశ్రమలకు కావచ్చు, గృహ నిర్మాణాలకు కావచ్చు, ప్రాజెక్టుల కోసం కావచ్చు ఉపయోగించడానికి మరి 3,474.57 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించడం జరిగిందండి. అటవీ రక్షణ చట్టం 1980 ప్రకారము. నెక్స్ట్ వన్. క్రింది వారిలో 19వ శతాబ్దం మధ్యలో గోదావరి నదిపై మొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయినటువంటి ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ సివిల్ ఇంజనీర్ ఎవరు? ఓకే, ఎవరండి? సర్ ఆర్థర్ కాటన్. ధవళేశ్వరం ఆనకట్ట అండి. ఓకే, సర్ ఆర్థర్ కాటన్ దొర అంటారు మన దగ్గర కదా. నెక్స్ట్ వన్. 1971-73 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు 1975-77 కాలంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ పివి నరసింహారావు గారు ఉన్నారండి. ఎవరండి? పివి నరసింహారావు. నెక్స్ట్ వన్ చూద్దాం. కాకినాడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ యానం రోడ్డులో గల కోరింగ వన్యప్రాణుల అభయారణ్యము ఆంధ్రప్రదేశ్లోని డాష్ జిల్లాలో ఒక చిన్న గ్రామమైన కోరింగా పేరు మీదుగా పేరు పెట్టబడింది. ఎక్కడండి? తూర్పుగోదావరి అండి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్. కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఏ జిల్లాలో ఉంది అంటే తూర్పుగోదావరి. గుర్తుంచుకోవాలి, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. 23 డిసెంబర్ 1912న చాందినీ చౌక్లో మరి అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఊరేగింపుపై బాంబు విసిరినందుకు 8 మే 1915న ఉరితీయబడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరండి? మాస్టర్ అమీర్ చంద్ అనేటువంటి స్వతంత్ర సమరయోధుడిని ఉరితీయడం జరిగిందండి. ఓకేనా. చాందినీ చౌక్లో 1912లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఊరేగింపుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నాలుగవ బౌద్ధ మండలిని నిర్వహించడంలో సహాయపడిన మరియు మండలిలో మహాయాన బౌద్ధ సిద్ధాంతంపై సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రముఖ వ్యక్తి పేరు తెలపండి. ఎవరండి? 4వ బౌద్ధ సంగీతి నిర్వహించిన వారెవరు? సింపుల్. 4వ బౌద్ధ సంగీతిలో పాల్గొన్నవారు ఎవరు? అశ్వఘోషుడు. ఓకే, అశ్వఘోషుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్.
సో గైస్, ఎవరైతే హైకోర్టు ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా? ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్, అందులో అన్ని ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాట్సాప్ ఛానల్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ పెడతాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా అక్కడ నన్ను అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. 1764లో క్రింది వాటిలో ఏ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాష్ట్రాల్లో రెసిడెంట్లను నియమించింది? ఏ యుద్ధం తర్వాత అండి? బాక్సార్ యుద్ధము 1764 క్రింది వాటిలో ఏ యుద్ధంలో? బాక్సార్ యుద్ధం తర్వాత భారతదేశంలో రెసిడెంట్లను నియమించిందండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. బాక్సార్ యుద్ధము, ప్లాసీ యుద్ధం అనేవి భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే బ్రిటిష్ వారు వారి యొక్క పరిపాలనను భారతదేశంలో సుస్థిరం చేసుకోవడానికి ఉపయోగపడ్డటువంటి యుద్ధాలు. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో ఏ పంట చేతికొచ్చినప్పుడు జరుపుకునే పండుగ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన పండుగ ప్రతి సంవత్సరము జనవరి నెలలో 4 రోజుల పాటు జరుపుకుంటారు? ఏం పండుగ అండి? పంట కోత పండుగ అంటారు. మకర సంక్రాంతి. ఓకే, జనవరిలో నిర్వహించుకుంటాం మనం. జనవరి 14, 15, 16 ఆ తేదీలో నిర్వహించుకుంటామండి. సో ఇది సింపుల్గా చెప్పాలంటే రైతులు వారి పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఆనందంగా జరుపుకునే ఒక పండుగ. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్ చూద్దామండి. 2021-22లో ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నెన్స్లో 4వ స్థానాన్ని సాధించింది మరియు డాష్లోని పథకాల లబ్ధిదారులందరికీ ప్రత్యేక నగదు బదిలీ ఎలక్ట్రానిక్గా చేయబడింది. ఏంటి? నవరత్నాలు. సో ఇది రాదులేండి ఎగ్జామ్లో. ప్రజెంట్ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి నవరత్నాల గురించి అడగరు. కరెంట్ అఫైర్స్ వదిలేయండి, నేను చెప్పనులేండి. ఓకే, భారతదేశంలోని లోతైన గుహలలో ఒకటిగా పేరుగాంచిన బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో తూర్పు కనుమల శ్రేణిలో అనంతగిరి కొండల్లో ఉంది? ఏంటండి? అల్లూరి సీతారామరాజు జిల్లాలో. బొర్రా గుహలు ఎక్కడున్నాయండి ప్రజెంట్? అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇంపార్టెంట్. భారతదేశంలోనే లోతైన గుహల్లో ఒకటిగా ప్రసిద్ధి అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ వదిలేయండి. ఇది కూడా కరెంట్ అఫైర్సే. ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన 19 శిలీంధ్రాల జాబితా అయినటువంటి శిలీంధ్రాన్ని హైలైట్ చేస్తూ WHO ఒక నివేదికను ప్రచురించింది. ఆ శిలీంధ్రం పేరేంటి? ఏంటండి వాటిని? ప్రియారిటీ ప్యాథోజన్స్ అంటారండి వీటిని. ప్రియారిటీ ప్యాథోజన్స్. నెక్స్ట్ వన్. వేదావతి నది. ఏంటండి? వేదావతి నది పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది మరియు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలలో దీన్ని డాష్ అని పిలుస్తారు. ఏంటండి? నది పేరు వేదావతిని ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? కర్ణాటకలో కూడా ప్రవహిస్తుందండి. ఇది ఏ పేరుతో పిలుస్తారు? హగరి. ఆప్షన్ 2 అండి, హగరి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ముఖ్యమండి, బట్ మనము లేటెస్ట్ చదువుకోవాలి. మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నాను కదండి, తప్పకుండా ఫాలో అవ్వండి వాటిని. ఓకే, క్రింది వాటిలో హర్యానాకు చెందిన సాంప్రదాయ నృత్య రూపం మరియు ఒక సాధువు జ్ఞాపకార్థం జరిపే ఊరేగింపులో ప్రదర్శించబడిన నృత్యం ఏది? ఏంటండి? గుగ్గి అంటారండి, గుగ్గ. ఓకే, గుగ్గ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఎక్కడ ప్రసిద్ధి అంటే హర్యానాలో ప్రసిద్ధి అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. క్రింది వాటిలో అరకు లోయ వంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలో గిరిజన తెగలు ప్రదర్శించే నృత్య రూపకం ఏంటండి? తింసా నృత్యం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అరకు లోయలో ప్రసిద్ధి. అరకు లోయలో కాఫీ కూడా పండిస్తారండి. జిఐ ట్యాగ్ లభించింది దానికి, జియోగ్రాఫికల్ ఇండికేషన్, చాలా ఫేమస్. ఓకే, ఇక్కడ గిరిజనులు చేసేటువంటి నృత్యం ఏంటి? తింసా నృత్యము. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ వాతావరణం సాధారణంగా వేడిగా మరియు తేమగా ఉంటుంది. రాష్ట్ర వాతావరణాన్ని నిర్ణయించడంలో డాష్ ఋతుపవనాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏ ఋతుపవనాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు సంభవిస్తాయండి? ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు. ఓకేనా? ఫస్ట్ నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోని కేరళకు తాకుతాయండి జూన్ 5న. తర్వాత అదేవిధంగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళి సో భారతదేశం మొత్తం కూడా విస్తరిస్తాయి. అవి మళ్ళీ తిరిగి వెనక్కి కూడా ప్రయాణిస్తాయి. వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటాము.
దానివల్ల వర్షం సంభవించే ఏకైక ప్రాంతము తమిళనాడులో అండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేండి. ఇది కూడా కరెంట్ అఫైర్సే. చూసారండి, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చాలా అడుగుతున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ పైన మనము ఖచ్చితంగా మనం పట్టు సాధించాలి. నేను చాలా రోజుల నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. ఎందుకు డైలీ ఫాలో అవ్వమని అడుగుతున్నానంటే ఇందుకోసమే రీజన్. ఒకేసారి కరెంట్ అఫైర్స్ చదవడం చాలా కష్టము. ఓకేనా, గమనించాలి. 1946లో దాదాపు 300 మంది వ్యక్తులు రాజ్యాంగ పరిషత్లో సభ్యులయ్యారు మరియు వారు భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి తదుపరి డాష్ సంవత్సరాల పాటు కాలానుగుణంగా సమావేశమయ్యారు. ఏంటండి, 3 సంవత్సరాల పాటు కాలానుగుణంగా సమావేశమయ్యారు భారత రాజ్యాంగాన్ని రాయడానికి. దీన్ని మనము డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ అంటాం. దీని అధ్యక్షులు ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకేనా, 2 సంవత్సరాల 11 రోజుల 18 రోజులు పట్టిందండి రాజ్యాంగాన్ని రాయడానికి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ బ్రిటిష్ వారు ఇస్తారండి 1946లో, మీరు రాజ్యాంగాన్ని రూపొందించుకోండి అని చెప్పేసి. ఓకే, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. సో గైస్, మరి ఓన్లీ జనరల్ అవేర్నెస్ మాత్రమే చెప్పానండి. జనరల్ అవేర్నెస్, జీకే అండ్ జిఎస్ మాత్రమే చెప్పాను ఈ వీడియోలో. నెక్స్ట్ క్లాస్లో ఇంగ్లీష్ కూడా అప్డేట్ చేసుకుందామండి. అంటే మీకు మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కంపల్సరిగా తెలియాలి కాబట్టి వీటిని అయితే అందజేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఓకేనా, ఈ సిరీస్ కనుక మీకు నచ్చితే కంటిన్యూ అని చెప్పేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా వీటిని కంటిన్యూ చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రీవియస్ పేపర్స్ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. దీని యొక్క పీడిఎఫ్ మన యాప్లో కోర్స్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. పీడిఎఫ్ పేపర్లన్నీ కూడా, ప్రీవియస్ పేపర్లన్నీ. ఓకే, సో తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.